ఇక్కడ జరుగుతున్న అంశాలు నేను చెప్పనవసరం లేదు. పెద్దిరెడ్డి కుటుంబం ఒక చిన్న కాంట్రాక్టర్గా మొదలైన కుటుంబం. ఆయన రాజకీయాల్లోకి వచ్చినాక బినామీ పేర్లు పెట్టి ఆ కంపెనీలు చేస్తున్న కాంట్రాక్టులు పని మొదలు పెట్టారు. ప్రభుత్వంలో ఉంటూ, ప్రభుత్వంలో భాగస్వామ్యమైతూ, రాజకీయాల్లో భాగస్వామ్యమైతూ వాల్యుయేషన్ని తారుమారు చేస్తూ, మ్యానిపులేట్ చేస్తూ, లేక డబ్బు సంపాదనే, రాజకీయాన్ని డబ్బు సంపాదన కోసమే ఆయన పూర్తిగా వినియోగించుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, లేక ద్వారకనాథ్ రెడ్డి గారు. వీళ్ళు మొట్టమొదట ప్రజలను హింసించలేదు. వీళ్ళు కాంట్రాక్ట్స్ ద్వారా డబ్బులు సంపాదన అంటే ప్రభుత్వాన్ని మాత్రమే మోసం చేస్తూ వచ్చారు. ప్రభుత్వాన్ని ఎట్లా కొల్లగొట్టాలి, మ్యానిపులేట్ ఎట్లా చేయాలి, బిల్లులు ప్రజలకు నొప్పి తగలలేదు. కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం అవుతా వచ్చింది. అది 19 వరకు ఆ దశ జరిగింది. ప్రభుత్వంలో ఉన్నా, పక్కనున్నా. దాని తర్వాత ఏం చేస్తా వచ్చారు, ప్రజలకు సంబంధించిన అంశాలు కూడా పాలు, మామిడి పండ్లు ఈ రేట్లు కూడా రైతులకు అన్యాయం చేసే విధంగా, మోసం చేసే విధంగా, రైతులు డబ్బు కొట్టే విధంగా చేస్తా వచ్చారు. ఒక పక్క ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉంటూ ఇసుక కానీ, గనులు కానీ, లేక భూ కబ్జాలు కానీ ఇవి ఒక పక్క దందాలు చేసుకుంటా పోయారు. ఎవరో వెనకాల లిక్కర్ అంటున్నారు, మర్చిపోతా ఉంటారు. అసలైంది మద్యం. ఇవన్నీ కలుపుకొని ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని అణిచివేసేదానికి పోలీసుని వినియోగించుకొని దొంగ కేసులు పెడతా, ప్రజలను హరాస్ చేస్తా, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో వేల కేసులు, దొంగ కేసులు ఇబ్బందులకరం చేస్తూ ఒక దౌర్జన్యమైన వాతావరణం సృష్టించడం జరిగింది. ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే వీళ్ళ మ్యానిపులేషను, కాంట్రాక్టుల నుంచి చిన్న స్థాయి. అది కాంట్రాక్ట్. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరుగుతూ ఉంటే తిరుపతి ఎన్నికల్లో 35,000 దొంగోట్లు మ్యానిపులేట్ చేసే విధానికి చేరిపోయింది. ఇది ఏదైతే ఎపిక్ కార్డ్స్ అంటారో, ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్, 35,000 కార్డులను కేవలం తిరుపతి బై ఎలక్షన్ లో ఒక్క నియోజకవర్గంలో మాపింగ్ చేశారు. పూర్తిగా ప్రజాప్రతినిధులు ఏమి చేయకూడదో, అన్యాయానికి పాల్పడకూడదు, దాని ఎలక్షన్ సిగ్నిఫికెన్స్ కూడా లేదు. ఒక పార్లమెంట్లో బై ఎలక్షన్ లో పూర్తిగా ప్రభుత్వం మారదు, కేంద్రంలో లేక ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం మారదు. ఇన్సిగ్నిఫికెంట్ ఎలక్షన్. గెలిచినా ఒకటే, ఓడిపోయినా ఒకటే. అటువంటి ఇన్సిగ్నిఫికెంట్ ఎలక్షన్ లోనే ఒక్క నియోజకవర్గంలో 35,000 ఓట్లను వాళ్ళు తారుమారు చేశారంటే వారి వల్ల కలెక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు అందరూ సస్పెండ్ అయ్యారు. అసలు ఈ అంశం అంతా కూడా సూత్రధారి ఎవరో సిబిసిఐడికి ఇస్తే ఏ విధంగా బయట తేలగలుగుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా
ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయాలని కోరుతున్నానంటే ఇది రాజ్యాంగంతో చెలగాటం ఆడే అంశం. ఎలక్టరల్ ప్రాసెస్ ప్రజల్లో ఉన్న ధైర్యాన్ని దీన్ని మ్యానిపులేట్ చేయొచ్చు. కాంట్రాక్ట్లు ఎట్లా మ్యానిపులేట్ చేశామో దీన్ని కూడా మ్యానిపులేట్ చేయొచ్చు ఓటర్లని ధైర్యాన్ని కుంగపరిచే విధంగా ఈ అంశం ఉంది. దీన్ని తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. సిబిఐ ఎంక్వైరీ చేయాలి. సిబిఐ ఎంక్వైరీ దోషులుగా తేలితే వారిని పోటీ చేయకన్నా అర్హత లేకన్నా చేయాల్సిన అంశం ఖచ్చితంగా ఉన్నది.